సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కన్నుల పండుగగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగం, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. నగరంలో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. అబ్బన్న కాలనీ మారుతినగర్ పరిధిలో నూతనంగా నిర్మించిన యూజీడీ లైన్, సీసీ డ్రైన్, సీసీ రోడ్లను ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. హస్త కళలు అంతరించపోకూడదనేదే లక్ష్యం. అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి పాల్గొన్న ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. వీధి విక్రయదారులను గుర్తించడం, నిబంధనలపై వెల్ఫేర్ సెక్రటరీలు, ఆర్పీలకు అవగాహన కార్యక్రమం. అర్హులైన వీధి విక్రయదారులందరికీ గుర్తింపు కార్డులు త్వరలోనే అందజేస్తామన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నగరంలోని మురికి కాలువల్లో చెత్త వేయొద్దని, మీ ఇంటి వద్ద వచ్చే మా సిబ్బందికి అందించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నగరంలోని 2, 3వ వార్డులో ప్రజల నుండి వచ్చిన సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కమిషనర్ మౌర్య పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త ఉండడాన్ని చూసి కాలువల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని మురికి కాలువల్లో ప్రజలు చెత్త వేస్తున్నారని, దీంతో దాన్ని తొలగించేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మీ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డ్రైనేజీ కాలువల మరమ్మతులు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తెలుగంగ నీటి పైప్ మరమ్మతులు చేసి నీరు వృధా కాకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఇండ్ల వద్ద చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఏసీపీ బాలాజీ, డిఈలు లలిత, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు చెన్నం పెంచలయ్య స్థానికులు కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వాహనాలకు అనధికారికంగా పోలీస్ మరియు ప్రెస్ స్టిక్కర్లు వేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనలతో అనధికార స్టిక్కర్లు వేసుకుని నడుపుతున్న వాహనాలను తనిఖీలు నిర్వహించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు స్టిక్కర్లపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పనిచేసేవారు కాకుండా వారు బంధువులు కూడా వాహనాలకు స్టిక్కర్లను వేసుకుంటున్నారని గుర్తించడం జరిగిందని తెలిపారు. అలా వేసుకోవడం చట్టరీత్యా నేరమని వారికి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న అధికారులకు పోలీసులు క్యూఆర్ కోడ్తో కలిగిన స్టిక్కర్లను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. అనర్హులు ఎవరు స్టిక్కర్లు వేసుకున్నా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మేము పోలీస్ అండ్ ప్రెస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ టీటీడీ ఇట్లా కానీ లేకపోతే వేరే అదర్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. అందరికీ కూడా చెప్తున్నాం, మీరు వేసుకోకూడదు, ఇది చట్టానికి వ్యతిరేకము, నిబంధనలకు వ్యతిరేకము, తీసివేయని చెప్పేసి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇక్కడ పోలీస్ అయినా కావచ్చు, ప్రెస్ అయినా కావచ్చు, ఎవరైనా కానీ అనుమతి ఉన్న స్టిక్కర్లు మాత్రమే దాని మీద వేసుకోవాలి. పోలీస్ అంటే ఇప్పుడు స్కాలర్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, 2 పోలీస్ స్టేషన్లు 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు వేసుకుంటారు. నిబంధనల తర్వాత మనకు పాత్రికేయ మిత్రులు ఉన్నారు, వాళ్ళకి అందరికీ తెలుసు చట్టబద్ధంగా ఎవరైతే గుర్తింపు పొంది ఉంటారో, కలెక్టర్ గారి నుంచి గుర్తింపు పొంది ఉంటారో, అక్రిడేషన్ ఉంటుందో వాళ్ళు వేసుకోవడానికి నాకు తెలిసి నిబంధనలు ఉంటాయి. మరి అలాంటి నిబంధనలను పాటిస్తూ వేసుకునే వాళ్లకు మేము ప్రత్యేకంగా ఒక స్టిక్కర్ ఇవ్వాలనుకుంటున్నాము. అది కూడా తయారవుతోంది. త్వరలోనే ఆ స్టిక్కర్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు కూడా ఎవరు కూడా ప్రెస్ అనే స్టిక్కర్ని దయించి వేసుకోవద్దు. మీతోనే సంప్రదించి ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని ఒక జాబితా తయారు చేసుకుని అందరికీ కూడా స్టిక్కర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాను, పోలీసు కాని వారి బంధువులు కావచ్చు, రిటైర్డ్ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా వేసుకోవడానికి లేదు. అలాంటి వాళ్ళు ఈరోజు నిన్న కూడా 4 స్టిక్కర్లు రిమూవ్ చేస్తున్నాం. ఇది రోజు రెగ్యులర్ జరుగుతోంది. కాబట్టి నిబంధనలు వ్యతిరేకంగా తీసుకుంటే మాత్రం వారు తీసేయండి, తీసేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
తొండమనాడు హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి మండలం తొండమనాడు హైవేపై చేపల లోడ్తో నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఓ లారీ తిరుపతి నుండి విజయవాడ వెళ్తున్న ఇంకొక లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో పూజారి శోభన్ బాబు మృతుడు ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన యువకుడుగా గుర్తించారు. ట్రాఫిక్ కిలోమీటర్ మేర నిలిచిపోవడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 2 లారీలను విడగొట్టి మృతదేహాన్ని బయటకు తీసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. రూరల్ పోలీసుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి మార్చరీకి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేపట్టారు. నగర పరిధిలో అర్హులైన వీధి విక్రయదారులు గుర్తించి అందరికీ నగరపాలక సంస్థ తరఫున గుర్తింపు కార్డులు త్వరలోనే అందజేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. వీధి విక్రయదారులను గుర్తించడం, నిబంధనలపై వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు, ఆర్పీలకు బుధవారం కచ్చప్పి ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వీధి విక్రయదారులపై జరుగుతున్న సర్వే పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ సర్వే 2-3 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా సర్వేలో నమోదు కాని వీధి విక్రయదారులను సంబంధిత వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఆర్పీలతో నమోదు చేయించాలని అన్నారు. సర్వే పూర్తయిన వెంటనే గుర్తించబడిన వీధి విక్రయదారులకు నగరపాలక సంస్థ ఆమోదంతో గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఇతరులు గుర్తింపు కార్డులకు ఇస్తే అవి చెల్లవని తెలిపారు. గుర్తింపు కార్డుల కొరకు ₹200 ఇండియన్ బ్యాంక్ టౌన్ వెండింగ్ కమిటీ తిరుపతి అకౌంట్ ఎస్బీ అకౌంట్ నెంబర్ 8074122243 జమ చేయాలని తెలియజేశారు. అనంతరం వెండింగ్ జోన్స్ ను ఏర్పాటు చేసి కొన్ని గ్రీన్స్ జోన్స్, ఫ్రీ వెడ్డింగ్ జోన్స్, అంబర్ జోన్స్, రిస్ట్రిక్టెడ్ వెడ్డింగ్ జోన్స్ మరియు రెడ్ జోన్స్ లను, నో వెడ్డింగ్ జోన్స్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రీన్ జోన్ లో పూర్తిగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇస్తారని, అంబర్ జోన్ లో నిర్ణీత సమయం నందు మాత్రమే వ్యాపారం చేసుకోవచ్చునని, రెడ్ జోన్ లో పూర్తిగా వ్యాపారం చేసుకోరాదని తెలిపారు. నగరపాలక సంస్థ గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే వ్యాపారం చేసుకొనుటకు అనుమతిస్తారని తెలిపారు. గుర్తింపు పొందిన వీధి విక్రయదారుల నుండి ఎటువంటి రుసుము ఎవరికీ చెల్లించిన అవసరం లేదని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మంజూరు చేసిన గుర్తింపు కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరి ఏ ఇతర ప్రైవేటు వ్యక్తులు మంజూరు చేసిన ఐడి కార్డులు చెల్లవని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మెఫ్మా సిఎంఎంలు కృష్ణవేణి, సోమకుమార్, సిఇఓ, స్టేట్ వెండర్స్ యూనియన్ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిమెట్టు నడక మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే తిరుమల పోలీసులు, విజిలెన్స్ అధికారులు తమపై దాడి చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ లో సిఐటియు నాయకులతో కలిసి చిరు వ్యాపారులు ఆవేదనను వ్యక్తం చేశారు. అక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్ముకుంటున్నటువంటి వస్తువులు అమ్ముకుంటా ఉంటే కూడా విజిలెన్స్ అధికారులు ఇంత దారుణంగా కొట్టడం అనేది ఫస్ట్ టైం చూడడం. ఇంతకుముందు కొడుతూ ఉన్నారు, సర్దుకొని పోతూ ఉన్నాం, కొడుతూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ జిలేంద్ర, ఏం పేరు, శైలేంద్ర అని చెప్పిన విజిలెన్స్ సంబంధించినటువంటి ఆఫీసరు డైరెక్ట్గా 15 మందిని ఓంగాట్లు వేసుకొని పోయి ఈ అబ్బాయిని అతి దారుణంగా కొట్టడం అనేది జరిగింది. ఈ అబ్బాయిని మోచేతి పైన కొట్టడం అనేది జరిగింది, అబ్బాయిని మోకాల పైన కొట్టడం అనేది జరిగింది. ఆ టైర్లు, రబ్బర్ టైర్లకు సంబంధించినటువంటిది, ఆ టైర్లన్నీ కూడా తీసుకొని వాపులు రాకుండా కొట్టడం ఎట్లయితే ఉందో అదే మాదిరిగానే ఈరోజు కొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి మొన్ననే టీటీడీ చైర్మన్ గారిని 2 సార్లు కలిసాం. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది. ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పినని చైర్మన్ గారిని అడుగుతూనే ఉన్నాం. చైర్మన్ గారు నేను ఎక్కడైతే ఇబ్బంది జరుగుతూ ఉందో వాళ్ళని నేను పరిశీలన చేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పినని హామీ ఇచ్చాడు. మా పైన ఇట్లా విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి, మాకు రక్షణ కల్పించండి అని చెప్పిన విషయాన్ని కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయినాం. కానీ చైర్మన్ గారు కూడా వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడతామన్నాడు. పిలిపించి మాట్లాడినారో లేదో తెలియదు, కానీ మాట్లాడిన తర్వాత విపరీతంగా కొట్టడం స్టార్ట్ చేసినారు. విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోవడం, కొట్టడం, పై నుంచి కింది దాకా బండ్లు తీసుకున్నారు, సెల్ ఫోన్లు తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న కార్డులు ఉంటే కార్డులు తీసుకున్నారు, ₹7,000 డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ ఏంటి అంటే మా ఇష్టం రా, మేము కొడతాము, మీరు ఎవరు రైడ్ వచ్చి వ్యాపారం చేయడానికి మీకు దిక్కేముంది రైడా అని చెప్పిన పేరుతో చిన్న వ్యాపారస్తులను ఈ రకంగా బాధడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఆ ఏఎస్ఓ శైలేంద్రను వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా 2 టౌన్ సిఐని యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరిపైన కూడా సస్పెండ్ చేసి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పిన విషయాన్ని సిఐ2గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏడాది కాలంలో నగరంలో 60 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని 33 మరియు 9వ డివిజన్ పరిధిలో అబ్బన్న కాలనీలో, మారుతీనగర్ పరిధిలో
19.25 లక్షలతో నూతనంగా నిర్మించిన యూజీడీ లైన్, సీసీ డ్రైన్, సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు దూది కుమారి, నరసింహాచారి, నరేంద్ర, సీకే రేవతి, శైలజ, వరికుంట్ల నారాయణలు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా నగరపాలక సంస్థలో పారదర్శకంగా పాలన అందిస్తున్నామని అన్నారు. గతంలో కార్పొరేషన్పై 150 కోట్ల అప్పుల భారం మోపగా ప్రాధాన్యత క్రమంలో 75 కోట్లు చెల్లించినట్లు ఆయన తెలిపారు. నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి 60 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టి కొన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన పనులు కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. రానున్న వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని డ్రైన్లు సిల్ట్ తీసి నీళ్లు నిల్వకుండా చూస్తామని ఆయన తెలిపారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్నాయని తెలిపారు. నగరంలోని మురికినీరు తూకివాకం వెళ్లే అవుట్పాల్ ఏరియా, రేణిగుంట ప్రాంతంలో రోడ్డు మధ్యలో కుంగిపోయిందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సుమారు 20 కోట్లతో డీమోన్స్ట్రేషన్ ప్రాజెక్టుగా పరిష్కరించేందుకు ఆమోదం తెలిపిందని తెలిపారు. డ్రైనేజీ కాలువలు, డ్రైన్స్, సీసీ రోడ్లు, వీధి లైట్ల సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు దాదాపు చాలా ఉన్నాయి. దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల పనులు చేశాం. గత ప్రభుత్వంలో 150 కోట్ల పనులు చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. వాటికి కూడా 75 కోట్ల రూపాయలు విడతల వారీగా సీనియారిటీ ప్రకారం ఎవరు పైరువీలు లేకుండా అధికారులు చొరవ తీసుకొని, కమిషనర్ గారు చొరవ తీసుకొని వారికి కూడా ప్రయారిటీ ప్రకారం పేమెంట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ 1 ఇయర్ కాలంలో, సంవత్సర కాలంలో ఎటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పైరువీలు చేయకుండా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఒక నిబద్ధత తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జరుగుతూ ఉందని దానికి ఒక నిదర్శనంగా నిలిచింది. అటువంటిది ఈరోజు తిరుపతి పట్టణంలో దాదాపు 50 లక్షల రూపాయలతో పనులు కూడా చేపట్టడం జరిగింది. వాటికి కూడా కొన్ని పేమెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్న కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా చేస్తాం. ఇంకా ఒక 10% అక్కడక్కడ ఉన్నాయి. వాటిని కూడా ఈ నెల కాలంలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా వర్షాకాలం ముందు కాలువలలో సిల్టు తీయడం కూడా ఏర్పాటు చేయడానికి కూడా కమిషనర్ గారు, ప్రభుత్వం చర్యలు చేపట్టాయి. ఖచ్చితంగా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ చేస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభించారు. ఏపీజీ అండ్ బీసీ చైర్పర్సన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో 34వ డివిజన్ దేవేంద్ర థియేటర్ శివాలయం వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్, రాష్ట్ర జిల్లా వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు యొక్క ఆదేశానుసారము 2వ తారీఖు నుంచి కూడా 30 రోజుల పాటు డోర్ టు డోర్ మానిటరింగ్ చేస్తూ ప్రజలు గత సంవత్సరంలో అందించినటువంటి సుపరిపాలన దిశగా తొలి అడుగు పడింది. మళ్ళీ అడుగులో కూడా మేము మీకు అండగా ఉంటాము. మీరు కోరుకున్నటువంటి, మీకు వాగ్దానాలు ఇచ్చినటువంటి అన్ని పనులు కూడా నెరవేర్చడానికి మేము మీ ఇంటింటికి వస్తున్నామని ఈరోజు డోర్ టు డోర్ మానిటరింగ్ కార్యక్రమాన్ని ఇక్కడ 34వ డివిజన్లో మున్సిపల్ క్లస్టర్ ఇన్ఛార్జ్గా, అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్ ప్రసాద్, వాళ్ళ కమిటీ సభ్యులందరి ఇక్కడ హాజరయ్యి, మరి అదే కాకుండా మన ముఖ్య అతిథిగా ఈరోజు ఇదైతే మన అబ్జర్వర్గా మనకు తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీకి అబ్జర్వర్గా వచ్చారో వారు కూడా ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి ఆలపాటి రాజా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, మరి స్టేట్ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ప్రజలు మరి మహిళలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మనం వెళ్ళేసరికి
ఏమని మాకు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావడం జరిగింది. దీపం పథకం కింద మాకు గ్యాస్ సిలిండర్ డబ్బులు రావడం జరిగింది. అదే కాకుండా పెన్షన్లకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ రావడం జరుగుతుంది. మరి ఇంకా కూడా మేము కూడా చెప్పడం జరిగింది, ఆగస్టు 15 నుంచి కూడా మీకు ఉచిత బస్సు కూడా రాబోతుంది. అదేవిధంగా P4 విధానంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మరి పేదరిక నిర్మూలన చేసి వాళ్ళని మహారాజులుగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. అదే కాకుండా మరి నిరుద్యోగ యువతకు కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు ఏ ఉద్యోగానికైతే అర్హులు ఉంటారో ఆ ఉద్యోగాలు కూడా వాళ్లకు పొందుపరచడంలో ప్రభుత్వం మరి సిద్ధంగా ఉంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ తొలి అడుగు కార్యక్రమం మరి మళ్ళీ అడుగులో ఏం కావాలో కూడా మేమంతా కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే దిశగా మన ప్రభుత్వం ఉందని కూడా చెప్పడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమాలలోని వీరభద్ర స్వామిని దర్శించుకుని సింగమాల పంచాయతీలో పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట అన్ని నియోజకవర్గాలలోనూ ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలనలో ఏం చేశారో, సంక్షేమ పథకాలలో ఎటువంటి సుపరిపాలన అందజేశారో, రాబోయే రోజుల్లో ఏమి చేయబోతున్నారో, 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో ఎలా గాడిలో పెట్టామో, నియోజకవర్గాలు గ్రామాల అభివృద్ధికి సర్కార్ ఎలా కృషి చేసిందో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేటి నుండి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి వారి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట అన్ని నియోజకవర్గ వార్డుల్లోనూ ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఈ ఏడాదితో పాటు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో పాటు పేదల సంక్షేమం, ఉద్యోగ కల్పన, ప్రాజెక్టుల పునరుద్ధరణకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కేంద్రం ఇచ్చే వాటికి రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమలు, అన్నా క్యాంటీన్లతో 5 రూపాయలకే నాణ్యమైన భోజన, ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలను, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 16,347 పోస్టులతో డిఎస్సి, 8.5 లక్షల మందికి ఉద్యోగ కల్పన దిశగా పారిశ్రామిక ఒప్పంద అంశాలు ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు అంకయ్య చౌదరి, రాష్ట్ర కార్యదర్శులు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు, పార్టీ పెద్దలు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ కో కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుపరిపాలనకి తొలి అడుగు మన సుపరిపాలన అందరూ చూస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. దాంట్లో తొలి అడుగు 4.1 కింద 4 టైమ్స్ సీఎం ప్లస్ 4.1 ఇయర్ పెట్టి 4.1 పెట్టాం. తప్పకుండా 4.2, 3, 4, 5 అనేది ప్రతిసారి వస్తుంది. అట్లనే మొన్న కూడా శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతి సంవత్సరం లేదా ప్రతి 6 నెలలకి మన కాళహస్తిలో డెవలప్మెంట్ ఏమేమి జరుగుతున్నాయో కంపల్సరీగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు లేకుండా 2 నెలలు కంపల్సరీగా రూరల్కి వచ్చి తిరిగి ఏమేమి ఇచ్చాం, ఏమేమి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం ఇవన్నీ కూడా చెప్పే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2,80,000 మంది ఆశలు ఒక్కడి మీద ఉన్నాయి. ఆ ఒక్కడు సరిగ్గా పనిచేయకపోతే మొత్తం నాశనం అయిపోద్ది. అదే జరిగింది పోయిన ప్రభుత్వంలో. కాబట్టి ఒక చదువుకున్న ఎన్నుకున్నారు, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేసి శబాష్ అని ప్రతి ఒక్కరి దగ్గర అనిపించుకుని చేస్తా అని చెప్పి, అట్నే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎటువంటి కాళహస్తి ఈ రకంగా చూస్తాను. ఎక్కడ కూడా రౌడీజానికి చోటు లేకుండా, ఎక్కడ కూడా గూడాయిజం రోజు చోటు లేకుండా, ఎక్కడన్నా సరే గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ నిలబడితే తోలు తీసి వారేమని చెప్పాను. ఎవరిని స్పేర్ చేసే ఉద్దేశం లేదు. అది ఎవరు ఏ పార్టీ వాడు కావచ్చు. మీకు కూడా మేము ప్రెస్ మిత్రులను కోరేది ఒకటే, ఎక్కడన్నా కానీ ఈ లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడన్నా శృతి మించుతుంది అని కానీ మీకు అనిపిస్తే డైరెక్ట్ నాకు ఫోన్ చెప్పండి, వాళ్ళ తాట తీసి పారేస్తా అని చెప్పి క్లియర్గా చెప్తూ 3 సిలిండర్లు ఇస్తాం ప్రయాణం. సో వాళ్ళందరూ కూడా మరి డబ్బులు కూడా ప్రాపర్ టైంగా అందరూ బ్రహ్మాండంగా పడుతుందని చెప్పారు. ప్రతి ఆడకూతురు ఆనందంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు దయ, చంద్రబాబు నాయుడు దృష్టి.
అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల జూలై 9వ తేదీన వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇప్పటికే అనేక మంది రైతులను వైఎస్ జగన్ కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారని వివరించారు. చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనుక్కునేవారు లేరు. తూతూ మంత్రంగా ప్రభుత్వం ₹4 గిట్టుబాటు ధర ప్రకటించిందని విమర్శించారు. రైతులు మామిడికాయలు రోడ్డు ప్రక్కన పడేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి టొమాటా రైతులు చూశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలు గత ఏడాది పల్పునే ఇంకా విక్రయించని పరిస్థితి నెలకొందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతు ధర దొరికినప్పుడు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతుగా నిలిచారని తెలిపారు. పల్ప్ సిండికేట్ నా పని అంటూ నాపై విష ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అలాంటప్పుడు నాపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మేము ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా కానీ ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా ₹4 ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు ₹1 కూడా ఎక్కడ కూడా వేయలేదు. మరి ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రశ్నార్థకం. మరి ఈ పంట ఏదో రకంగా తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాధాన్యపడినా కూడా పెద్ద పెద్ద పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదు. గత సంవత్సరం పండించిన చేసిన పల్పు కూడా ఇంకా స్టాకులు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా ఈ పల్పు చేస్తే మార్కెట్ ఉంటుందో ఉండదో, మళ్ళీ అప్పులు ఎక్కువైపోతాయని వాళ్ళ ఆలోచన. అదే రకంగా రైతులు ఏదోగా గిట్టుబాటు ధర రాని ఊరికే కాయలు చెట్లో నుంచి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. తీసుకుపోయినా తీసుకునే పరిస్థితి లేదు. రోడ్ల సైడ్ కూస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం టమాటాలంతా కూడా మొన్నటిదాకా టమాటాలంతా కూడా రోడ్ సైడ్ పోస్తూ ఉన్నారు. మొన్నటి నుంచి ఈరోజు కొద్దిగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొంచెం రేటు పెరిగింది కాబట్టి టమాటా రైతులు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీ బంగారుపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులంతా కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది. వారు 9వ తేదీ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పల్ప్ ఫ్యాక్టరీలు 90% టీడీపీ వారివి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తమ తప్పుని సరిదిద్దుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పచ్చ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక మామిడి చెట్లను నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల జూలై 9న బంగారుపాలెంలో వైఎస్ జగన్ పర్యటన ఉంటుందని వివరాలను వెల్లడించారు. మీరు ప్రభుత్వమే దగ్గరుండి పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కొనించుకునే పరిస్థితి అన్నా చేయాలా, లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులకు ఆ నష్టపోకుండా ఉండేటువంటి పరిహారం అన్నా ఇవ్వాలా. ఆ పరిహారము ఇవ్వలేదు. వీళ్లను ఒత్తిడి చేసి కొనుక్కోమని చెప్పినటువంటి పరిస్థితి లేదు. మొత్తం జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడంతా కూడా బారులు తీరున్నాయి. పంటంతా కూడా మళ్ళీ ట్రాక్టర్లు లారీలు, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. దానికి సమాధానం ఇవ్వవలసినటువంటి వాళ్ళు మాదే ప్రభుత్వం కాబట్టి మా వెనకాల మమ్మల్ని మోసేవాళ్ళు ఉన్నారని రామచంద్రారెడ్డి మీద ఆ దారుణమైనటువంటి కథనాలు రాశారు 2 రోజులు. ఆయనకు దానికి ఏం సంబంధం, ఏ రకంగా సంబంధం ఉన్నది? మీ లోపాన్ని, మీ బాధ్యత రాహిత్యాన్ని, మీ తప్పుని సరిదిద్దుకోలేకుండా మా మీద నెపం నెట్టడం, దీన్ని ఎవడైనా నమ్ముతాడండి? మీరు ఇట్లా మాట్లాడితే అక్కడ వేలాది ఎకరాలలో, వేలాది కాదు లక్షల హెక్టార్లలో సర్వనాశనం అయిపోయింది మామిడి పంట అంతా కూడా. ఆ మామిడి రైతుల కన్నీరు తొడవటానికి, వాస్తవాన్ని తెలియచెప్పటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున
బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ రైతుల వ్యతలు వినే కార్యక్రమం జరుగుతుంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూలై 1వ తేదీ హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ నయనానందకరంగా సాగింది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా జూలై 2న బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. జూలై 3వ తేదీన గురువారం ఉదయం 7 నుండి 11 గంటల వరకు ఉత్సవమూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 2 గంటల మధ్య పార్వేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 2వ తేదీ బుధవారం జరగనున్న పుష్పయాగానికి మంగళవారం సాయంత్రం 5:30 గంటల నుండి 8:30 గంటల మధ్య సేనాధిపతి ఉత్సవం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో విహరించారు. ఆ తరువాత అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 గంటలకు సతీ సమేత శ్రీ గోవిందరాజస్వామి వార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారికి అభిషేకం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7:30 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నూతన టెక్నాలజీ డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మంగళవారం రాత్రి DJI Mavic 40 థర్మల్ డ్రోన్తో అసాంఘిక కార్యక్రమాలకు ఆట కట్టించేందుకు చర్యలను రేణిగుంట అర్బన్ పోలీసులు చేపట్టారు. పోలీసులు వెళ్లలేని చోటు కూడా డ్రోన్ సహాయంతో నేర నియంత్రణను చేయనున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట అర్బన్ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో అర్బన్ సిఐ జయచంద్ర పోలీసు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి రేణిగుంటలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు పటిష్ట భద్రత కల్పించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించడం, గంజా స్పాట్, పింక్ స్పాట్, అలాగే మహిళలను వేధించడం వంటివే కాకుండా మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో కూడా ఈ డ్రోన్లు వెళ్లగలవని తెలిపారు. అలాగే హై రెజల్యూషన్ లెన్స్ కలిగి ఉండడం చేత డ్రోన్స్ సహాయంతో దొంగల ఆట కట్టిస్తామన్నారు. దీనివల్ల నేరాల నియంత్రణ కూడా తగ్గుముఖం పట్టవచ్చని ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రముఖ మృదంగ విద్వాంసులు తిరుపతి మృదంగం సుధాకర్ ఉద్యోగ విరమణ సన్మాన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో మృదంగ విభాగాధిపతిగాను, ప్రిన్సిపాల్గాను సేవలందించే అనేక మంది శిష్య ప్రశిష్య పరంపరను సంగీత ప్రపంచానికి అందించిన తిరుపతి మృదంగం సుధాకర్ ఉద్యోగ విరమణ చేశారు. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు తిరుపతి మహతీ కళాక్షేత్రం వేదికగా నిర్వహించిన తిరుపతి మృదంగం సుధాకర్ సన్మాన కార్యక్రమానికి అనేక మంది శిష్యులు, సహాధ్యాపకులు, టీటీడీ అధికారులు, అభిమానులు విచ్చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 41 సంవత్సరాల పాటు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సుదీర్ఘ సేవలందించిన తిరుపతి మృదంగం సుధాకర్ వృత్తిపరంగా విశ్రాంతి పొందినా ప్రవృత్తిపరంగా సంగీతానికి సేవలందించాలని, వారికి ఆయురారోగ్యాలు, శక్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించాలని వక్తలు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బృందం తిరుపతి మృదంగం సుధాకర్ను ఘనంగా సత్కరించింది. తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ ప్రశంసాపద్యాలతో తిరుపతి మృదంగం సుధాకర్ సంగీతానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఎస్ పద్మావతి తిరుపతి మృదంగం సుధాకర్తో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అనేక విద్వత్సన్నుత పాండితీ నిధి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మృదంగ విభాగాధిపతి మృదు వచస్వి భూరి యశస్వి స్వచ్ఛ మనస్వి అయిన శ్రీ తిరుపతి మృదంగం సుధాకర్ గారికి సమర్పింపబడు అక్షర అభివందన సత్కృతి. శ్రీ నందీశుడు శ్వేత శైలమున గౌరీ భక్త చింతన్ మృదంగానూనధ్వని పూజలంబులిడుచో ఆ స్వామి నీవింక చేతో నమృండగుచున్ తురీయ యుగమంతున్ శేషశైలంబునందానందింపూనాన్ సుధాకర సమిద్భాకారుడై వచ్చెనో ప్రేముడి నా సరోజమకు వెంకటరామయ్య కుంజరించి నాదామృతపానలోలు పుడవై గురు షణ్ముఖు నార్య పూజిత స్వామిని జానకి గురుని పాదజలేజములాశ్రయించి నేడు ఈ మహిత ప్రజాగరిమనెన్నగగాంచిన నీకు సన్నుతుల్ నయము మృదంగవాదనల నాద మహాశుభయుండు మానస ప్రియ మృదుభాషణంబుల వరించిన వాక్సుభయుండు శిష్య సంచయ చిరకీర్తి గోరి కృపచల్లెడు దృక్సుభయుండు ఇన్ని విస్మయముగా కూడియుండ విలసిల్లుదు అయ్య సుధాకరాఖ్యతో మేల్ పాకము మృదంగనాదముల సమ్మిశ్రముగా చేయిచో బల్ పాండిత్యము చూపు త్వగ్గరిమ సంహారింపశక్యంబే విద్యుల్ పెద్దల్ శరభాసకంచు సఫలం కొండాడగాచ్చు శ్రీ మేల్పాకం కులభూషణ సుగుణ సంవిపూర్ణ హృద్భాషణ పేరు సుధాకరుండు కనిపించదు గాని కళంకమిది నీ సౌరు గురు ప్రవృత్తి పరుషంబకు పల్కెట లేదు గాని సంచారము దేశ దేశముల శ్రాంతి యొకింతయున రాదు గాని గంభీరము నీ మృదంగరవమే మది కోమలమౌను గాని పో. సంగీతాంకిత వెంకటేశ్వర కళాశాలాధినేతృత్వమున్ రంగ ప్రక్రియ నిర్వహించి లయనే నైవేద్యమున్ చేసి ఆ మంగానాయకుని సునాదముల సంభావించి అర్చించు వత్సాంగత్యంపున ఎందరెందరు సువిద్వాంసుల్ జయం మందిరో. ఓ ఈ మృదంగని స్మర మహోదయ, ఓ ఈ సునాద మోదిత, ఓ అసమాన దేశిక ప్రయుక్త మృదుక్తి సమంచితానన, ఓ అనురక్త శిష్యజన యూథ సమర్చిత పాద పంకజ, ఓ అఖిల ప్రియ ప్రణతులో ఈ మృదంగ సుధాకరాహ్వయ. ఇట్లు ఉప్పలధడియం శైల రాజీవలోచన శర్మ గారి కుటుంబం పద్య రచన మీ అవధానిక శర్మ సమకూర్చి కష్ట నష్టాలు కూర్చున్నటువంటి పద్య విధానం సమయాభావం వల్ల ఉదయం నుంచి చాలా మంది రచయితలు గానం చేసేటువంటి వచ్చారు. ఎవరికి అవకాశాన్ని కల్పించే పరిస్థితి కలగలేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ మన చేతులు బంగారు స్వర్ణ కమలంతో చక్కగా వారు పూలహారాన్ని ఇచ్చి దృశ్యాలతో సత్కారం. అలాగే సూపరింటెండెంట్ సార్ గారు హై స్కూల్ ఫ్రెండ్స్ చూడండి ఎప్పటి వాళ్ళతో గుర్తుపెట్టుకున్నారు. సూపరింటెండెంట్ గారు వారు కూడా సేవలతో సత్కారం. అలాగే మరో పెద్దలు గోపి సార్ గారు ఈ మధ్యలో సార్ చూడాలి అందరూ సుబ్బరామయ్య గారు చెప్పండి, పేరు చెప్పండి. జేఈఓ గారి దగ్గర సీసీగా వారు ఎన్నో రకాల సేవలు విజన్ కాలేజ్ ఫైల్ వస్తే చాలా తొందరగా పంపించేస్తారు. గురువు గారు మంచి సూపరింటెండెంట్గా సర్వీస్ చేస్తున్నారు. నటరాజు సార్ గారు వారికి కూడా. వెంకటేశ్వర గారు మీ పేరుమా విశాలక్ష్మి వారిద్దరూ కూడా కుటుంబ సభ్యులిద్దరూ వచ్చి, అలాగే వారి అమ్మగారు భారతీయ విద్యాభవన్ వైస్ ప్రిన్సిపల్గా ఉదయం గారు ఇద్దరు దంపతులు కూడా బంగారు శాలతో పూలమాలతో సత్కారం అందించారు. థ్యాంక్ యూ సార్. అలాగే మరో పెద్దలు ఈ సంగీత నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి మృదంగం సునాద సుధాకర్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈరోజు మహతి ఆడిటోరియంకి వచ్చాము. మేము 1984 నుంచి అందరం ఒకేసారి
జాయిన్ అయ్యాం ఉద్యోగంలో. అలా మేము 14 మంది అందరం కలిసి ఎంతో చక్కగా సంగీత సాధన చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్కి వారు వాయిస్తూ మృదంగం, చల్లా ప్రభావతి గారు వైలెన్, మృదంగం సుధాకర్ గారు, ఇలాగే ఎంతోమంది వచ్చారు. మేమందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. వారి రిటైర్మెంట్ సందర్భంగా వచ్చాము. వారు ఎంతో ఇలాగే వారి కుటుంబము వారు అంతా కూడా ఇలాగే సంగీత సేవలో స్వామి అనుగ్రహాన్ని పొందాలని మరీ స్వామిని ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ఏకాంత సేవ అనంతరం కాలభైరవ అభిషేక సేవ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్, మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి తిరునాళ్ల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా ఉండడానికి ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ తేదీ అర్జున తపస్సు, 6వ తేదీ అగ్నిగుండ ప్రవేశం ఉత్సవాలు ప్రధాన ఘట్టాలను వీక్షించడానికి, పాల్గొనడానికి శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని, అధికారుల సమాచారం మేరకు ఎక్కడా ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా తగు ఏర్పాట్లపై అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, రాజకీయ నాయకులకు, పుర ప్రముఖులకు పోలీసు వారి సూచనల మేరకు నిబంధనలు పాటించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆయన కోరారు. బందోబస్తు ఏర్పాటుపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి వారి సూచనలతో మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలని, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చే వారికి విజ్ఞప్తి ఏమంటే, దయచేసి పోలీసు వారి సూచనలను, టెంపుల్ వారి యొక్క ఆదేశాలు, సూచనలను తప్పకుండా పాటించి ఇతరులకు అసౌకర్యం కల్పించకుండా అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకోవడానికి సహకరించాలి. ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఎవరు కూడా వారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదు. అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా మహిళలకు చెప్పేది ఏమంటే, మీ యొక్క ఆభరణాలను దయ ఉంచి వేసుకొని రాకుండా ఉంటే మంచిదని సలహా ఇస్తున్నాను. ఒకవేళ తప్పని పరిస్థితులు వస్తే మీ యొక్క ఆభరణాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు 10,000 మంది ఇక్కడ గుమికూడే అవకాశం ఉంటుంది కాబట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీను కొంత మీ యొక్క సొంత విలువైన వస్తువుల మీద మీరు కొంత దృష్టి పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిగా నేను వాళ్ళకు సలహా ఇస్తున్నాను. ఇలాంటి నేరాలు నివారించడానికి కూడా క్రైమ్ పార్టీలను, క్రైమ్లో అనుభవం ఉన్న వాళ్ళు కూడా మేము జిల్లాలో ఉన్న సిబ్బందిని కూడా తీసుకురావడం జరుగుతుంది. జిల్లాలో
ఇతర సబ్ డివిజన్లు ఉన్నా కూడా పోలీస్ సిబ్బంది తీసుకురావడము, వారి మీద నిఘా పెట్టడం జరుగుతుంది. డ్రోన్ నిఘా కూడా ఉంటుంది. అన్ని విధాలైన కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి, నేరాలు జరగకుండా ఉండడానికి మీరు కూడా ప్రజలు మీ వంతు కూడా సహకరించవలసిన బాధ్యత మీద ఉంది. ప్రజాప్రతినిధులకు కూడా నా సలహా ఏమంటే దయచేసి మీరు కూడా ఒక అప్పీల్ ఇవ్వాలి. ప్రజలందరికీ, భక్తులందరికీ సహకరించాలి అధికార యంత్రాంగంతో అని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ద్రౌపది అర్జునుడు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ద్రౌపదీదేవి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా పట్టణంలో వెలిసిన ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 5వ రోజైన మంగళవారం రాత్రి ద్రౌపదీ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించి ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల తలంబ్రాలను తీసుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ద్రౌపదీదేవి సమేత అర్జునుడు స్వామివారిని విశేషంగా అలంకరించారు. వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఉదయం చప్పరంపై స్వామి అమ్మవార్లు పురవిహారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఈవో విద్యాసాగర్ రెడ్డి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కాళహస్తీశ్వర స్వామివారి యొక్క అనుబంధాలయమైన శ్రీ ద్రౌపది ధర్మరాజుల స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా ఈ రోజున శ్రీ ద్రౌపది అర్జునుల యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవంగా కూడా నిర్వహించబడింది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ద్రౌపది అర్జునుల యొక్క ఆశీర్వచనములు పొంది స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. హస్త కళాకారులు మంచి జీవనోపాధి పెంపొందించుకోవాలంటే వారు తయారు చేసిన వస్తువుల యొక్క ఉత్పత్తి, లాభం, ప్రచారం లాంటివి చాలా అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీసీ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఏపీ హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ తో కలిసి డిఆర్డీఏ, డిఐసి, లేపాక్షి, శిల్పారామం, టూరిజం, నాబార్డ్, హ్యాండ్లూమ్స్, ఖాదీ బోర్డ్, ఖాదీ విలేజ్, ఇండస్ట్రీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో మరియు హస్తకళలు, హ్యాండ్లూమ్స్ కళాకారులు అసోసియేషన్, సొసైటీల వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో చుట్టుప్రక్కల గ్రామాలలోని చిన్న కుటుంబాల నుంచి కూడా ఎంతో మంది హస్త కళంకారీ కళలపై ఆధారపడి తమ జీవనోపాధి చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో కళంకారీ హస్త కళలకు, మాధవమాల, వెంకటగిరి చీరలకు, పాపానాయుడుపేట పూసల కళాకారులకు దేశవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు రావడం జరిగిందని తెలిపారు. ఇది గర్వంగా కూడా ఉందని పేర్కొన్నారు. హస్త కళలకు మంచి డిమాండ్ ఉందని, అందువలన వీటికి అధిక ప్రాధాన్యతను కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హస్త కళాకారులకు అండగా ఉంటుందని, వారి జీవనోపాధి పెంపొందించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ఉత్పత్తి, లాభం, ప్రచారం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కళాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. లేపాక్షి ఎంపోరియం అభివృద్ధి చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలలో మన క్రాఫ్ట్ ప్రోడక్ట్ ఉండేలా చూడాలని తెలిపారు. మన జిల్లాలో ఉత్పత్తిని చేసిన ఉత్పత్తులకు జియో ట్యాగింగ్ చేయడం వలన ఆ ఉత్పత్తులను ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారు వంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యత మరియు ఎగుమతి చేయడం, తద్వారా ఆదాయం పెరుగుతుందని అన్నారు. మన కళాకారులకు, ఈ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి, ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచే విధంగా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో కళాకారులు పడుతున్న ఇబ్బందులు, వారికి కావాల్సిన అవసరాలు తెలుసుకొని వారి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఎయిర్పోర్ట్లో హ్యాండీక్రాఫ్ట్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. నారాయణవనం శారీలకు స్టాల్స్ ఏర్పాటు చేయడం, క్లస్టర్ స్థాయిలో అభివృద్ధి చేయడం వంటి ఏర్పాటు ఉంటుందని తెలిపారు. రుణాలు మంజూరుకు సంబంధించిన విషయంలో ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తప్పనిసరిగా అందేలా చేస్తామని తెలిపారు. హస్త కళాకారుల కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో హస్త కళాకారులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కళాకారులను, కళలను కాపాడుకోవాలని అనేది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ లక్ష్యంతో హస్త కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు. అగ్గిపెట్టెలో ఇమిడే అంత నేత నేసిన ఘనత మన కళాకారులదని తెలిపారు. నెమ్మదిగా కళాకారుల యొక్క ప్రాధాన్యత వెనుకబడిపోతుందని, వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. హస్త కళాకారుల యొక్క సమస్యలను తీర్చాలని, వారిని ప్రోత్సహించాలనే దిశగా ప్రొడక్షన్, ప్రమోషన్, ప్రాఫిట్ అనే ఉద్దేశంతో వారికి అండగా ఉంటామని తెలిపారు. జిల్లాలో లేపాక్షి అభివృద్ధి దిశగా ఎంపోరియంను ఏర్పాటు ఉంటుందని తెలిపారు.
తిరుపతి, తిరుమలలో పర్యాటకులకు ఆకర్షించే దిశగా లేపాక్షి షోరూంలను ఏర్పాటు జరగడం వలన జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి, పుత్తూరులో ఎక్కువగా కళాకారుల చేత స్వయంగా తయారైన వస్తువులను అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రికి సమర్పించడం జరిగిందని, ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కళలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హస్త కళలను విస్తరింపచేయాలని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతాలో ఉన్నాయని, మంచి హ్యాండ్ క్రాఫ్ట్ ఉన్నాయని తెలిపారు. మన జిల్లాలో మన కళాకారుల చేత తయారు చేయబడిన వస్తువులకు ప్రాధాన్యత పెరగాలంటే వాటి ప్రమోషన్ చేయడం చాలా అవసరమని ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి కార్యాలయం నందు హస్తకళా వస్తువులను ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరుపతి, తిరుమలకు వచ్చే అతిథులకు లేపాక్షి వస్తువులను అందించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హస్తకళల వస్తువులకు జియో ట్యాగింగ్, ఈశ్రామ్, జీఎస్టీ మొదలగు సౌకర్యాల కల్పన వలన ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తిరుపతి జిల్లాను హస్త కళలందు మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. హస్త కళాకారులకు సాయం చేయడం మొదటి ఉద్దేశమని, వారికి కావాల్సిన సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. మాధవమాలలో పనిచేసే కళాకారులకు వారి జీవనోపాధి పెంపొందించే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని తెలిపారు. వారికి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపారు. ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు వాటి ప్రమోషన్స్ కూడా చాలా అవసరమని, అప్పుడే వస్తువుల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్, ఏపీ హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కలంకారీ, హ్యాండీక్రాఫ్ట్ శాఖ వారు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించి వాటి తయారీ విధానం గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశానంతరం వుడ్ కార్వింగ్, కలంకారీ, హ్యాండ్లూమ్స్ రంగాలలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన వివిధ కళాకారులకు జిల్లా కలెక్టర్ శాలువా, మెమెంటోతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏడీ హస్తకళల సత్యమూర్తి, ఏడీ చేనేత వస్త్రాలు రమేష్, ఏడీ ఏపీ కేవీఐబీ వెంకట్రావు, ఏడీ ఎంఎస్ఎం ఈ మూర్తి, ఎల్డీఎం రవికుమార్, పర్యాటక శాఖ ఆర్డి రమణప్రసాద్, పీడీడీ ఆర్డి ఏ శోభన్ బాబు, ఏపీడీ ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్, సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్, కళాశృతి ఎన్జీఓ దశరథ ఆచారి, బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిస్ట్ దొరస్వామి, జిల్లా అధికారులు, కళాకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కలంకారీ అందరూ ఆర్టిజన్స్ అందరినీ కూడా, కళాకారులను కూడా, అలాగే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ కి, కలంకారీకి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా ఈరోజు మన కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో తిరుపతి జిల్లా నుంచి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన ప్రధానమంత్రి గారు కళలను కాపాడాలి, కళాకారులను కాపాడాలని, ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి వీళ్ళందరికీ కూడా అనే ఉద్దేశంతో ఏదైతే చెప్తున్నారో, వీళ్ళ కళాకారులకి వీళ్ళకి ప్రొడక్టివిటీ పెంచాలి, ప్రమోషన్ ఉండాలి, అలాగే ప్రాఫిటబుల్గా ఉండి ఈ కళలను దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 38 ప్లేసెస్ నుంచి కూడా ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ కలెక్షన్ జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో, కళలను పోషించాలి, కళాకారుల్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ పదవిలో నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్లో కలెక్టర్ గారు ఆల్మోస్ట్ 4 hours ఈ మీటింగ్ జరిగింది. ఎన్నో బిజీ షెడ్యూల్లో కూడా మనం ఏదైతే తీసుకుంటామో కమిటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ది కన్సర్న్డ్ విత్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళందరినీ కూడా ఈరోజు డిఆర్డిఏ నుంచి, అలాగే సెంట్రల్ హ్యాండీక్రాఫ్ట్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా, టూరిజం, ఫారెస్ట్, అందరినీ ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు కళాకారులకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కలంకారీ అండ్ హ్యాండ్లూమ్స్, వీళ్ళందరితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క వాయిస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్లు ప్రతి ఒక్కరు కూడా ఏ రిక్వెస్ట్ చేశారో ప్రతి ఒక్క పాయింట్ మీద కూడా కన్సర్న్డ్ ఆఫీసర్ ఆన్సర్ చెప్పి, కలెక్టర్ గారు వాళ్ళకి అన్నీ కూడా మనకి ఎలా చేయాలి, ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యంగా 4 పాయింట్స్ వాళ్ళు అడిగిన ఇంపార్టెంట్ పాయింట్స్. వాళ్ళకి రా మెటీరియల్ సప్లై ఉండాలి, దానికి డిపో ఉండాలి, ఎస్పెషలీ ఫర్ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళకు కూడా మన డిప్యూటీ సీఎం గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ నుంచి మనం రిక్వెస్ట్ తీసుకొని ఇక్కడ ఒక మనము డిపోను మనం పెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే తిరుపతి నుంచి చెక్క బొమ్మలు,
చాలా సేల్స్ ఉంది ఈ యొక్క లేపాక్షిలో అయితే ఏమి అన్ని చోట్ల కూడా. కాబట్టి ఇక్కడ వీళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవకాశం ఉంది. రెండోది వీళ్ళకి లోన్స్ దాదాపు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి కూడా ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి. ఆ లోన్స్ విషయంలో కూడా మన కలెక్టర్ గారు నెక్స్ట్ మీటింగ్లో బ్యాంకర్స్తో అందరినీ కూడా ఈ కళాకారును జత చేసి ఆ లోన్స్ విషయంలో కూడా క్లారిటీ తీసుకునే విధంగా ముందుకెళ్తాము. అలాగే ఆర్టిజన్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అవి మీ మధ్యలో తీసేశారంట, ఎందుకు తీశారు ఏంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి తిరిగి ఆర్టిజన్ కార్డే కాకుండా హెల్త్ కార్డు కూడా విషయంలో కూడా కలెక్టర్ గారు ఆయనే చొరవ తీసుకొని వీళ్ళకు హెల్త్ విషయంలో కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలనే ఆలోచనలో ఈరోజు మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారు కళలను కాపాడాలి, ఈ కళాకారులకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్ని తీర్చే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రధానమంత్రి గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఆర్టిజన్స్ మీద ఉంది. వీళ్ళందరినీ కూడా మనం ఏ లెవెల్లో ఎక్కడ సహాయం చేయాలి అని, అలాగే ఈరోజు లేపాక్షిని ప్రతి ఒక్క మన టెంపుల్స్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాళహస్తి అయితే ఏమి, శ్రీశైలం అయితే ఏమి, కాణిపాకము, ఇక్కడ అన్ని చోట్ల కూడా టెంపుల్ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడున్నాయో అక్కడంతా కూడా ఈ లేపాక్షి మన స్టాల్స్ను ముందుకు తీసుకురావాలని, అవకాశం ఉంటే సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో డిస్కస్ చేసి వీటి మీద ఫ్రాంచైజీ ఎలా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని, అలాగే కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మనము నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి బై ఇన్వైటింగ్ ఆల్ ద లైక్ ఆర్టిజన్స్ ఫ్రమ్ అక్రాస్ ద ఇండియా ఒక నేషనల్ కాన్ఫరెన్స్. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9:30 నుండి 11:30 మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. గత బ్రహ్మోత్సవాలలో గాని, నిత్య కైంకర్యాలలో గాని అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వలన తెలిసి తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం, దమనం, బిల్వం, పన్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ ఓ శాంతి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నగర మహిళా కార్యదర్శి దుర్గా మృతిపై ప్రభుత్వం స్పందిస్తూ విచారణ జరపాలని 6 డాక్టర్లతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీని నియమించారని, అయితే ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా అపోలో యాజమాన్యానికి అమ్ముడుపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించిందని చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు షణ్ముగం బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుమార్తె దుర్గా మృతికి పూర్తి బాధ్యత అపోలో ఆసుపత్రి వైద్యులదే. ఈ విషయంపై తాను అన్ని విధాలా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఉన్నత న్యాయస్థానంలో అపోలో యాజమాన్యంపై ఎక్స్పర్ట్ కమిటీని మరియు చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐని, జిల్లా ఎస్పీని బాధ్యులుగా చేస్తూ పిటిషన్ వేశామని వివరించారు. ఇప్పటికైనా రాజకీయ వర్గాలు, ప్రజలు చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు కదలిక లేదు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ, పేద ప్రజల పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు, జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ రాజకీయ పార్టీలు మొత్తం కూడా నోరు మెదపకుండా ఉండడానికి కారణం ఏంటంటే గతంలో ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నా. ఇది నా కుమార్తె మరణించింది.
నాకు జరగాల్సిన నష్టం జరిగింది. ఈ అపోలో యాజమాన్యం వల్ల పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మొత్తం నాశనం అవుతున్నారు. ఈ ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి ఆ ప్రభుత్వ ఆసుపత్రి కట్టబెట్టడానికి కూడా అవకాశం ఉందేమని కూడా మేము వెరిఫై చేసినప్పుడు ప్రభుత్వం కూడా అపోలో హాస్పిటల్ పైన ఒక ఎంక్వైరీ కమిటీ కూడా పంపించారు. ఆ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకొని అపోలో యాజమాన్యం యొక్క లైసెన్స్ రద్దు చేస్తానని ఎదురు చూస్తున్నాను. కాబట్టి అపోలో యాజమాన్యం మీరు చేసే 2 మేనేజ్మెంట్లు వ్యవస్థలను మేనేజ్ చేసినా, ఎన్ని రంగాలు మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా, శ్రీ దుర్గా తండ్రి షణ్ముఖం అనేటువంటి వ్యక్తి నిరంతరం మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాడు. నా కుమార్తె మరణానికి కారకులైన మీరు దోషులుగా నిలబెట్టేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తాం. అవసరమైన హైకోర్టులో నాకు న్యాయం ఎదురు చూస్తున్నాం. హైకోర్టులో కూడా న్యాయం జరిపి సుప్రీంకోర్టుకైనా వెళతానే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండుగగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగం, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. నగరంలో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. అబ్బన్న కాలనీ మారుతినగర్ పరిధిలో నూతనంగా నిర్మించిన యూజీడీ లైన్, సీసీ డ్రైన్, సీసీ రోడ్లను ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. హస్త కళలు అంతరించపోకూడదనేదే లక్ష్యం. అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి పాల్గొన్న ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. వీధి విక్రయదారులను గుర్తించడం, నిబంధనలపై వెల్ఫేర్ సెక్రటరీలు, ఆర్పీలకు అవగాహన కార్యక్రమం. అర్హులైన వీధి విక్రయదారులందరికీ గుర్తింపు కార్డులు త్వరలోనే అందజేస్తామన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.